ప్రస్తుతం చూస్తున్నారు కదా, మనకి ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి నుంచి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందంటారు రాష్ట్రంలో? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే. ఇప్పుడు రేవంత్ వచ్చినప్పుడు అంది హైడ్రా ఏమేమో తీసిండు, అన్ని చేసిండు. ఇది కరెంటు ఒకటి కరెంటు మంచిగా చేసిండు. 200 యూనిట్స్ తక్కువ చేసారు, అది ఇచ్చింది. ప్లస్ ఆడోళ్ళది బస్సుది చాలా ప్రాబ్లం అవుతుంది. మేము బస్సులో ఎక్కిన ఆడోళ్ళు మా సీట్లైనా కూర్చుంటారు. ఏమన్నా అంటే నువ్వు పైసలు ఇచ్చినావా, నాకు గవర్నమెంట్ ఇస్తుందని ఉల్టా మాట్లాడుతారు. అసలు బస్సులో ఎక్కాలంటేనే ఆస్టకు వస్తుంది. అంటే ఇంతకుముందు మనకి ఉచిత పథకాలు లేవు కదా, మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఉచిత పథకాలు అనేవి మనకి ఎక్కువ లేవు, ఎక్కువ రైతుల కోసం అని చేశాడు. మరి ఈయన కూడా అదే విధంగా రైతుల కోసం అని చెప్పి ఇందిరమ్మ భరోసా అని ఇస్తున్నాడు. మరి ఈయన కూడా ఇచ్చేవన్నీ ఇస్తున్నాడు, ఉచిత పథకాలు ఇస్తున్నాడు. హైడ్రా అనేది కూడా మన జీహెచ్ఎంసీ బాగుపడడం కోసమే అని చెప్తున్నాడు కదా, మరి అవన్నీ కూడా నిజం కాదంటారా? అవి పెద్ద ఏమి కూల్చాడు అమ్మ, గరీబోళ్ళకి కూల్చాడు. మొన్న జూబ్లీస్ బంజారాల్స్ కుమారి అంటే అని ఉండే కూడా ఆమె కూడా తీసేసారు. పాప ఆమె రోడ్ మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు అని అన్నాడు, ఇది ఎవరికి ఇచ్చిందమ్మా, ఫోటోలు దింపుకుంటుండే అయిపోయి ఉట్టిగా పేపర్లు ఇస్తుండు, మీకు ఇల్లు వచ్చిందని పేపర్ ఇస్తుండు. కానీ దాంట్లో ఎవరిది సిగ్నేచర్ లేదు, స్టాంప్ లేదు, ఏం లేదు. ఉట్టి పేపర్ ఇచ్చాడు, మీకు ఇల్లు వచ్చిందని ఏడవాలి, పేపర్ తీసుకొని ఎవరు చూపించాలి. సో ఇప్పుడు ఆ ప్రభుత్వంలో బాగుందంటారా? కేసీఆర్ ఉన్నప్పుడు